డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు 1,00,000 వీసాలు రివోక్ చేశారంట. అంటే 1,00,000 కన్నా పైన వీసాలు రివోక్ చేశారట. సో దాంట్లో 8,500 రఫ్లీ అరౌండ్ 8,000 స్టూడెంట్ వీసాలు ఉన్నాయట. 2,500 డిఫరెంట్ స్పెషాలిటీ వీసాలు ఉంటాయి కదా, అవి ఉన్నాయట. సో ఎక్స్ పోస్ట్లో ఇవాళ జస్ట్ ఒక 4 hours అవుతుంది వాళ్ళు మెన్షన్ చేశారనమాట. అంటే ఏంటంటే ఇది ఇండైరెక్ట్ గా అందరికీ వార్నింగ్ ఇస్తున్నట్టు. దాంట్లో మన వాళ్ళ వీసాలు కూడా, అంటే ఇండియన్స్ కు సంబంధించినటువంటి ఎవరెవరైతే క్రిమినల్ రిలేటెడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వీసాలు కూడా ఉన్నాయన్నమాట. సో దాని గురించి ఒక 2-3 న్యూస్ పేపర్లు అన్ని తిరగేస్తే నాకు అర్థమైన విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటా. అయితే ఎందుకు చేస్తున్న ఈ వీడియో అంటే, ఇంకా ముందు కూడా మేము వీసాలు రివోక్ చేస్తాము, డిపోర్ట్ చేస్తాము అని వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పారనమాట. సో ఈ పర్టిక్యులర్ ట్వీట్ ఏం పెట్టారు అంటే ఒక్కసారి చదువుదాం మనం. బ్రేకింగ్ ద స్టేట్ డిపార్ట్మెంట్ హ్యాస్ నౌ రివోక్డ్ ఓవర్ 100,000 visas including some 8,000 student visas and 2,500 specialized visas for individuals who had encounter with the US law enforcement for criminal activity. We will continue to deport these thugs to keep America safe. Okay, continue to deport అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ట్వీట్ గురించి రాస్తారు కదా జనరల్గా న్యూస్ ఆర్టికల్స్లో, వాటిలలో వాళ్ళు రాసింది ఏంటంటే మెయిన్ ఎవరెవరైతే క్రిమినల్ రిలేటెడ్ యాక్టివిటీస్లో ఉన్నారో వాళ్ళ వీసాలు ఫస్ట్ రివోక్ చేశారంట. అంటే డియుఐ అంటే డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్, డిడబ్ల్యూ అంటే డ్రైవింగ్ విత్ ఇంటాక్సికేటెడ్ అంటే కొంత